మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్లో ఉన్న సంగతి తెలిసిందే. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని చిరంజీవికి ప్రదానం చేశారు. 4.5 దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకి గాను చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంటు సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మాన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాగే తెలుగువారికి, దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు చిరంజీవి తెచ్చిపెట్టాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ఇక చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. గతేడాది మెగాస్టార్ ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులతో ఆడియన్స్ని అలరించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. అలాగే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించి కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని గౌరవించింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు శతవసంతాల వేడుకల్లో భాగంగా ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం కూడా గతేడాది అందుకున్నారు చిరంజీవి. ఇక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మెగాస్టార్ని గౌరవించింది. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుంది. త్రిషతో పాటు మరో 5 హీరోయిన్లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో విశ్వంభర రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడితో కూడా చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. సమ్మర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతుంది. పూర్తి స్థాయి ఫన్ జోనర్లో ఈ సినిమా తీస్తున్నారు. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి సినిమా చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి అభిమానుల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారంటూ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.